అనేసి నువ్వు చాలా తెలివైన పిల్లడు కదా. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. దారిలో నువ్వు పోతున్నప్పుడు నీకు ఒక 500 నోటు, ఒక 2000 నోటు కనిపించింది. నువ్వు ఏ నోటు తీసుకుంటావు? 2000 నోటు తీసుకుంటావు. వెరీ గుడ్ కదా. ఎందుకు 2000 నోటు తీసుకుంటే దాని వాల్యూ ఎక్కువ అని తీసుకుంటున్నాడు, కానీ 2000 నోటు చెల్లదు అంటే తెలివిందా లేదా? లేదనుకుంటాం. ఇంకొక క్వశ్చన్ అడుగుతాం. ఒక 100 రూపాయల నోటు, ఒక 200 రూపాయల నోటు పడినాయి. అప్పుడు నువ్వు ఏ నోటు తీసుకుంటావు? 100 రూపాయల నోటు తీసుకుంటావు. అంటే ఇప్పుడు ఇది తెలియలేనోడే అనిపిస్తుంది. ఎందుకంటే 2 తీసేసుకోవచ్చు, 2కి వాల్యూ ఉంది. ఇప్పుడు 200 నోటు కూడా ఉంది కదప్పా. 200 నోటు వాల్యూ 100 రూపాయలు.